హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జయదేవ్ దగ్గర దీక్షితులుగా ఒక శిష్యుడిని పంపిస్తాడు. ఏంటి ఇలా వచ్చారు అని జయదేవ్ అతన్ని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో రేపు ఒక కీడు జరగబోతుందంట. ఈ విషయం మీతో చెప్పి రమ్మన్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు దీక్షితుల గారు చెప్పడంతో, అంటే మిత్ర గండం రాబోతుందా అని జయదేవ్ ప్రశ్నిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. రేపు మిత్రని ఎక్కడికి బయటికి పంపించొద్దని దీక్షితుల గారు చెప్పి రమ్మన్నారు అని చెప్పడంతో, అలాగే అని జయదేవ్ అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత జయదేవ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి డాడ్ చాలా టెన్షన్ పడుతున్నారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. మిత్ర, రేపు ఫంక్షన్కి నీతో పాటు లక్ష్మిని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అని జయదేవ్ అనడంతో, లక్ష్మి పక్కనే ఉంటూ ఉంటుంది. ఫంక్షన్ అంతా లక్ష్మి నాతోనే ఉంటుంది కదా డాడీ అని చెప్పడంతో, లక్ష్మి కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, లక్ష్మి మిత్ర పక్కనే ఉంటుంది కాబట్టి ఇక నాకేం భయం లేదు అని జయదేవ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత మనీష, దేవయ్య అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మనీష ఇలా అంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో జయదేవ్, మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని దేవయ్య అనడంతో, అదే అంటే నేను కూడా ఆలోచిస్తున్నాను, లక్ష్మిని ఎలా అవాయిడ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను ఆంటీ అని చెప్పడంతో, అప్పుడు దేవయాని, మనిష నాకు ఒక ఐడియా వచ్చింది అని ఏదో ఒక ప్లాన్ చెబుతూ ఉంటుంది. ఎస్ ఆంటీ, ఖచ్చితంగా అలా చేశాము అంటే లక్ష్మి ఖచ్చితంగా పారిపోతుంది. ఆ ప్లాన్ని అమలు చేద్దాము అని మనిష చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి మనిష ఫ్రెండ్స్ యూనియన్ పార్టీకి లక్ష్మీ మిత్ర వెళ్ళినప్పుడు మనిష ప్లాన్ ప్రకారమే మిత్రతో మనిష ఫస్ట్ నైట్ జరిగిపోతుంది.